పాదాల చెంతకు వస్తున్నాను. వాక్యము మీది, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ ఆత్మశక్తి చేత సంచకరువుగా అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు ద్వారా రాయబడిన ప్రతి లేఖనము బిడ్డలకు అర్థమయ్యేలా ఉంచమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. రైట్. ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి అంశము పెళ్లి కుమారుడు యొక్క స్వరం అనేటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాను. సో మీరు జాగ్రత్తగా వినాలి. మీ మనస్సును ఏకీకృతం చేసి వినండి. ఎందుకంటే స్వరము గుర్తుపట్టకపోతే మీకు మాట్లాడినదేదో లేక అరిచినదేదో, చూడండి, ఒకటే పదము రకరకాలుగా మాట్లాడుతుంటాం. అమ్మాయి, ఇది గద్దింపు. అమ్మాయి, ప్రేమ. సో ప్రతి స్వరములో ఒక రకమైన భావ వ్యక్తీకరణ అనేది జరుగుతుంది. అలాగే దేవుడు తన మనస్సును మనకు తెలియపరచడానికి ఆయన కూడా ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పెళ్లి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరం. ఈ స్వరము అది దేవుని యొక్క ఆలోచనతో, దేవుని బోధతో నింపబడిన ప్రభు అయిన క్రీస్తు వారు మనకు అందించేటువంటి బోధ. దాన్ని మనము గుర్తుపట్టాలి, గ్రహించాలి. ఎందుకంటే ఆ బోధ గుర్తుపట్టని వారు ఎంతో మంది పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, జలోతీయులు, హెరోదీయులు ఆయనను సిలువకు అప్పగించబడినటువంటి వారుగా మిగిలిపోయారు. నేను చెప్పే బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. తండ్రి నా యందు ఉండి మీతో మాట్లాడుతున్నాడు. కానీ మీరు ఏ కాలమందైనను ఆయన స్వరూపమును చూడలేదు, ఆయన స్వరమును మీరు గ్రహించలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, ఎవడైనాను సరే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు నిత్య జీవము కలిగిన వాడుగా ఉంటాడు. వాడు బండ మీద ఇల్లును కట్టిన వానిగా పోలి ఉంటాడు. ఈ నా మాటలు ప్రారంభమే యేసుక్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి పరిచర్య. ఎవరైనా సరే తండ్రి చిత్తము చేయాలనుకున్నటువంటి వారు, దేవుని చిత్తము చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉపదేశము చక్కగా నేర్చుకోవాలి, వినాలి. ప్రభు యొక్క మాటలన్నీ ఖచ్చితంగా అపోస్తులు నేర్చుకున్నారు కాబట్టి వారు అద్భుతమైన ప్రసంగం చేయగలిగారు. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కాపీలు కొట్టి బుక్కులు రాసుకుంటే మీరు ఏమీ మారరు, ఏమీ మీలో రాదు. దేవుని స్వరము ఈ లేఖనములో ఉంది. అది ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకు మాట్లాడాడు. పూర్వకాలములో అంటే క్రీస్తు చనిపోకముందు హెబ్రీలకు రాసినటువంటి పుస్తకము 1వ అధ్యాయము 1వ వచనములో ఏమని చెప్తుందంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. చాలండి. తండ్రి ఇది వరకు డైరెక్ట్ గాను, దర్శనముల ద్వారాను, కళల ద్వారాను, ప్రవక్తల ద్వారాను
సూచనల ద్వారాను నానా విధములుగా మాట్లాడాడు. ఒకసారి అగ్నిలో నుంచి మాట్లాడాడు, గాలిలో నుంచి మాట్లాడాడు. ఇది ఎప్పటి వరకు జరిగింది? ప్రభు అయిన యేసు శిలువలో మరణము చెందినంత వరకు జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి పునరుద్ధానము పొందాడో, ఆ యేసుక్రీస్తు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ చెబుతాడు, భూలోకములోను పరలోకములోను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఐ గాట్ ఆల్ ద అథారిటీ. సర్వలోకములో, భూలోకములో పరలోకములో ఎవరికి అధికారం ఇవ్వబడ్డది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఏమని? సమస్తమునకు వారసుడు ఎవరిని చేశాడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకపోతే భూలోకములోను పరలోకములోను నీకు మనుగడ లేదు. ఇది అర్థమైతే చాలు. ఇంకొంచెం ముందుకు పోదాం. ఇక్కడ ఒక చిన్న సూచన చేస్తాను. మీరు బైబుల్ తెరుస్తారే, రెఫరెన్సులు చెప్పినప్పుడు నాతో పాటు ఫాస్ట్గా తీయగలిగితే తీయండి, లేకపోతే రాసుకొని ఇంటికి వెళ్ళని చదువుకోండి. నేను ఈ వచనం దాటిపోయి 3వ వచనం ఏదో చెప్తుంటే అప్పుడు తేరుకొని ఏం చెప్పాడబ్బాయినా అనే స్థితిలోకి పోతారు. ఎందుకంటే మీరు తీయడమో ఈరోజే, వారం తర్వాత. కాబట్టి ఇంత ఫాస్ట్గా తీయలేరు. కాబట్టి వినుటకు వేగిరపడండి, పరిశుద్ధాత్ముడు నీలో దాన్ని సిద్ధపరిచి మళ్ళా జ్ఞాపకం చేస్తాడు. రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. సో పూర్వకాలంలో దేవుని స్వరం ఎలా వినపడేది? నానా విధాలుగా వినపడేది. కానీ ఇప్పుడు క్రీస్తు వాక్యము తప్ప ఇంకా మీరు ఎవరైనా వచ్చి ఒక ప్రవక్త వచ్చాడని, ఒక ప్రవక్త వచ్చిందని, ఓ నా కుమారుడా అని అరిసి, లేకపోతే నా కుమారుడా అని సోదగాళ్ళ మాటలు మీరు వినకండి. సోది. అందుకు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మనకు పరిచయం చేయడానికి, మనకు అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర, పుట్టుక, మరణము, పునరుద్ధానము ఇదంతా ప్రవచనాత్మకముగా ఉన్నది. ఆయన గురించి ఎక్కడ పుడతాడు, ఏంటి, ఎలా పెరుగుతాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలా చనిపోతాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఇదంతా కూడా లేఖనాల్లో ఆయన పుట్టక మునిపే రాయించాడు. అందుకే ఎబ్రీలు రాసిన పుస్తకం 10వ అధ్యాయము 4వ వచనములో ఆయన ఈ విధంగా చెబుతాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకంటే గ్రంథపు చుట్టలలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారము దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉంటిని. ఎక్కడున్నాడంట ఆయన? అరే ఇప్పుడే చెప్పా. ఎక్కడున్నాడంట ఆయన? శరీరధారిగా రాకముందు ఎక్కడున్నాడంట బిడ్డ? గ్రంథపు చుట్టలలో. అందుకే చర్చికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మందిరానికి వచ్చినప్పుడు యెషయా గ్రంథాన్ని తీసుకొని చదివి ఏమని చెప్పాడు? నేడు వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. యేసుక్రీస్తు అలా ఊడిపడలేదు. పరిశుద్ధ గ్రంథము మొదలుకొని అంతం వరకు సమస్తము క్రీస్తు కొరకే దేవుడు చేశాడు. అందుకే ఏం చెప్తున్నాడు? భూలోకములోను పరలోకములోను సర్వాధికారము క్రీస్తుకున్నది. కాబట్టి ఆయన మాట వినాలే గాని పాస్టర్ల మాట కానీ, లేకపోతే దర్శనాలు చూసేటోళ్ళ మాటలు కానీ, ఈ ప్రవక్తులు తయారైపోయారు. ఈ మధ్యన అపోస్తులు అని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని మీరు గుర్తుపట్టాలి.
బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనములో ఎఫెసీ సంఘములో ఈ విధంగా చెబుతున్నాడు, అపోస్తులు కాకయే దొంగ అపోస్తులైన వారిని మీరు గుర్తుపట్టారు అన్నాడు. సేవకులు కాకనే, వాక్యము తెలియకనే చెప్పేటువంటి దొంగ బోధకులు కూడా ఉన్నారు. అందుకే పెళ్లి కుమారుడి స్వరము చాలా ఇంపార్టెంట్. రూపాలు ఒకటైనా, అర్థమవుతుందా, శబ్ద ధ్వని ఒకటైనా వాక్య పరమార్థము వేరుగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా పరిసయ్యులు శాస్త్రులకు కంఠపాఠం. ఎట్లయితే మనకు పిల్లల టేబుల్స్ వీళ్ళు చెప్పమంటే 2-4 వేసి దంచి కొడతారో అలా చెబుతారు వాళ్ళు పరిసయ్యులు. కానీ గ్రహించరు. మచ్చుకు బైబిల్లో నుంచి దేవుని స్వరము గ్రహించలేనటువంటి వాళ్ళు ఎలా లేఖనాన్ని తప్పుడు అపార్థం చేసుకుంటారో యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనములో ఆయన స్వరం ఏంటో వినండి, పెళ్లి కుమారుడి స్వరం ఏంటో వినండి. ఇక్కడ చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, అంటే మీరు ఎంతసేపు డబ్బు వీడే వేషధారి అయిన దొంగ బోధకుడు. ఈ పాత నిబంధన ధర్మశాస్త్రములో దేవుని ఆలోచన ఏంటి చూడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ, మీరు పుదీనాలోను జీలకర్ర బెల్లము వీటన్నిటిలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, అస్సలైంది ఈ గ్రంథం యొక్క దేవుని స్వరం ఏమైంది? ఈ గ్రంథము దేవుని స్వరము, దేవుని మాట. ఈ మాట ఏం చెప్తుందంటే అనగా న్యాయము, కనికరము, విశ్వాసము. ఇది దీని సారాంశం అంతా ఏముండాలంట? న్యాయం ఉండాలి. మనిషి దుర్మార్గత ఎట్లుంటదంటే, మీరు చేస్తే వ్యభిచారము, మేము చేస్తే శృంగారము. వావ్, ఇది ఈ లోకపు బోధ. ఆయన సొంత తల్లి అయినా, తండ్రి అయినా, తమ్ములైనా, లోకమైన ఒకటే మాట. ఈ బోధలో ఆయన స్వరము మనకు నేర్పిస్తున్న పాఠము ఏంటంట? విశ్వాసము, న్యాయము, కనికరం. ఏముండాలి బిడ్డ? ఇది పక్కన పెట్టి నువ్వు ఎన్ని క్రియలు చేసినా వ్యర్థమే. నేను దశంభాగం ఇస్తున్నాను, నేను పుదీనాలో ఇస్తున్నాను, నేను దాంట్లో పెడుతున్నాను, ఇది కాదు ఆయన స్వరము కోరుకుంటున్నది. ఆయన స్వరములో మనల్ని గ్రహించమంటున్నది ఏంటంటే, తండ్రి హృదయాన్ని అర్థం చేసుకో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి స్వరము గ్రహించున్నాడు కాబట్టి ఆయన గెస్తమనే తోటలో కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి, నీ చిత్తమే సిద్ధించును కాక, నీ చిత్తమే సిద్ధించును కాక. కానీ మనకు అట్టుండదు. నేను చెప్తాను నేను చెప్పేది నువ్వు వద్దు బిడ్డ, ఆ పనికి మాలినోడు వద్దు బిడ్డ, పనికి వాళ్ళది వద్దు బిడ్డ. నీకు తెలియదు, ఊరుకో. ఎవరికి తెలియదు? చెప్పండి తొందరగా. దేవునికి తెలియదు, నీకు మాత్రం తెలిసిపోవు అన్నీ. ఇలాంటి చెత్త మైండ్ పక్కన పెట్టండి. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ కనపడుతుంది. అపోస్తుల
కార్యములో ఇది 9వ అధ్యాయంలో కనపడుతుంది. ఇక్కడ సౌలు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈయన దేవుడంటే పిచ్చి. గమాలేలు పాదాల దగ్గర బైబిల్ స్టడీ నేర్చుకున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రములు నిష్ణాతుడు. అన్ని రెఫరెన్స్లు ఇలా చెప్పేస్తాడు అంతే. కానీ వాటి భావ స్వరూప్యం ఏంటో అర్థం కాదు. ఆ స్వరమును గుర్తుపట్టలేదు. ఆ స్వరం యొక్క భాషను అర్థం చేసుకోలేకపోయాడు. ఏసా ఎవరు ఆయన? మనోడే కదా. మనోడిని పట్టుకొని మీరేంటి ఇలా ఎవర్రా యేసుక్రీస్తు అనేదని అందరిని చంపడం మొదలుపెట్టాడు. కొరడాలతో కొట్టడం మొదలుపెట్టాడు. హింసించడం మొదలుపెట్టాడు. దాష్టికుడైపోయాడు. యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ కూడా హింస పెడతానే ఉన్నాడు. అది చాలదని సిరియా దేశంలో దమస్కస్ అనే మార్గం ఉంది. దమస్కస్కు వెళ్ళేటువంటి మార్గం, ద క్యాపిటల్ ఆఫ్ సిరియా. ఈరోజు కూడా సిరియా యొక్క రాజధాని. బైబిల్లో ఉండే ప్రతి పట్టణము, ప్రతి ఊరు ఇప్పటికీ ఉన్నాయి. ఇది కాకమ్మ కథలు కాదు, లేకపోతే గిన స్టోరీ కాదు, పుకిటి పురాణాలు కాదు. ప్రతి ఊరు వాస్తవంగా. ఈ వ్యక్తి సిరియాలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపాలని వెళ్తున్నాడు. అంతవరకు ఏం నేర్చుకున్నాడు ఆయన? గమాలయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అంటే ఎవరు టీచింగ్ లో ఉన్నాడు? గమాలయేలు టీచింగ్ లో ఉన్నాడు. మీరు నేను చెప్పే మాటలు క్రీస్తు మాటలుగా మీకు ఎక్కాలే, కానీ సైమన్ పాల్ ఎట్లా చెప్పాడంటే నువ్వు కూడా సౌలే. నేను చెప్పింది మీరు తీసుకోకూడదు. ఇక్కడ బైబిల్లో ఉంటదే ఆ వాక్యమే నేను చెప్పాలి, అదే మీ గుండెల్లో కూర్చోవాలి. అప్పుడే పెళ్లి కుమారుడి స్వరం మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నాశనానికి వెళ్తున్నాడు, దుర్మార్గానికి వెళ్తున్నాడు, హత్యకు వెళుతున్నాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం, గొప్ప వెలుగు. దబక్కన పడ్డాడు గుర్రం నుంచి కిందికి కదా. పడిపోగానే ఆకాశంలో గొప్ప వెలుగు చూసేశాడు, కింద పడిపోయాడు, గుడ్డోడైపోయాడు. వెంటనే ప్రభు ప్రేమ చూడండి. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావయ్యా? ప్రభు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుని బిడ్డ. నిన్ను నీ వీపు మీద, నీ చెంప మీద, నీ ఒంటి మీద దెబ్బ పడిందంటే ఆ దెబ్బ నీకంటే ఎక్కువగా బాధపడేది ఆయన. ఎప్పుడైతే క్రైస్తవుల్ని హింసిస్తున్నాడో పెళ్లి కుమారుడు మాట్లాడుతున్నాడు. ఏంటి? ఎందుకు కొడుతున్నావు? ఏం చేస్తున్నావు? అప్పుడు ఇక్కడ చూడండి, గమాలియేలు స్వరం వెళ్ళిపోయింది. ఎవరి స్వరం వినపడేది ఇప్పుడు? ఎవరి స్వరం వినపడేది? యేసుక్రీస్తు ఆకాశములో నుంచి పిలుస్తున్నాడు, సౌల్ సౌల్. ఈ పాఠములో మొదటి మా ఉద్దేశం ఏం నేర్చుకోవాలంటే, ఎవరి స్వరం వినపడుతుంది, ఎవరి పిలుపుని చెవుల్లో గింగురుమని తిరుగుతుంది? దేవుని కుమారుని స్వరమా, లేక మానవ కల్పితమైన బోధల స్వరమా? ఏ స్వరం తిరుగుతుంది? ఆయన ఏం చెప్తాడంటే ఆయన గ్రేట్ మెంటర్ అండి. ఆయన కథలు చెప్తా ఉంటే, ఆయన స్టోరీలు చెప్తుంటే ఎంత తోడైనా కరిగిపోవాలి. ఇక్కడ కరిగిపోవడానికి, ఇరిగిపోవడానికి కాదు. ఎవరి గురించి చెప్పాలి? యేసు క్రీస్తుని గురించి చెప్పాలి, తండ్రి అయిన దేవుని గురించి చెప్పాలి. వాళ్ళ మాటలు హృదయాన్ని చూడండి. ఆకాశం నుంచి ఒక్క శబ్దం రాగానే అంతవరకు కత్తి పట్టుకుని తిరిగినోడు ఏమైపోయాడు? కూలిపోయాడు. ప్రభువా నువ్వెవరయ్యా? నువ్వు హింసించుచున్నా యేసును.
మరి ఏం చేయమంటావు? అన్ని చెప్తారు ఇప్పుడే, ముందు అక్కడ పో, అడికి వెళ్ళు, దమస్కస్కి వెళ్ళు, అడికి వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడ ఉండు, నీ దగ్గరికి ఒక ఆయన్ని పంపేస్తాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల ప్రభు అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ, నువ్వులే, ప్రభు చిత్తం, నువ్వు వెళ్ళి ఆ సౌలు ఉన్నాడే ఆయన ఇక్కడ పట్టుకొచ్చాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అన్నాడు. ఇప్పుడు స్వరం గ్రహించాడు కదా అననీయ. లోబడాలా తిరగబడాలా? గడి చెప్పండి బిడ్డ. లోబడాలా? ఏమంటున్నాడు తెలుసా? ప్రభు నీకేం తెలుసు ప్రభు, వాడు మొన్నటి దాకా అందరిని చంపిండు, నేను పోతే నన్ను లేపేస్తాడేమో, నాకు కూడా స్పాట్ పెడతాడేమో. ఇది గ్రహింపులేని తత్వం. నీ శత్రువుకి అన్నం పెట్టమని దేవుడు అంటే పెట్టాలి అంతే. నీకు నష్టం కలిగించినోడికి సహాయం చేయి అంటే చేయాల్సింది అంతే. కీడుకు మేలు చేయాల్సిందంతే. అది క్రైస్తవ్యపు ఆలోచన విధానం, క్రీస్తు స్వరమును గ్రహించిన వాడి విధానం అది. ఎప్పుడైతే అననీయ వెళ్ళాడో అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేయగానే ఆ కళ్ళ పొరలన్నీ రాలిపోయాయి. వెంటనే అననీయ అంటున్నాడు, సౌలా తడువు చేయటెందుకు, లేచి నీ పాపములను కడగవేసుకొని బాప్తిజం తీసుకో, బాప్తిజం తీసుకొని నీ పాపములను కడిగి వేసుకో. ఆ స్వరము, పెళ్లి కుమారుడు యొక్క స్వరము ఎంత బలమైందంటే మనకు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఆ దుఃఖం, అయ్యో ఇలా బతికానా, ఇంత ఎదురుగా ఉన్నానా. అందుకే యేసు ప్రభుని గురించి ఆ పెయిన్, ఆయన హృదయము మనకు రావాలంటే ఆ పాటలో ఒక పాట రాశాను. ఆ పాట రాసేటప్పుడు పరమగీతాల్లో ఉంటుంది. ఏంటో తెలుసా? ఆయన కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? గువ్వ కన్నులు, గువ్వ కన్నుల నీళ్ళు, గుండె చెదరిన గురుతులు, జ్ఞాపకాల సుడులు, తీపి గాయపు మరకలు, జీవమై నాదమై నీవు నాకు ప్రాణమై, జీవమై నాదమై నీవు నాకు ప్రాణమై. ఏమన్ ఆ కళ్ళను తెలిసిపోద్ది. తాగొచ్చినోడు కళ్ళు నిప్పులతో, కోపమునోడు కళ్ళు నిప్పుల తగ్గుతాయి. కానీ క్రీస్తుని గడిగిన వాళ్ళ కళ్ళు ఎలా ఉండాలి? ఆ మాటలు ఎలా ఉండాలి? ఆ కళ్ళలోనే గువ్వ కళ్ళు, ప్రేమ కలిగిన కళ్ళు. ఆ కళ్ళలోంచే భావం వ్యక్తీకరించబడుతుంది. ఆ కళ్ళలోనే స్వరము, ఆ మాట తెలియపరచబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి ఈ మాటలన్నీ కూడా మనం వినడానికి 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఏదో దేవుడు అలా టప్కాయించలేదు, ఆయన అలా ఆకాశం నుంచి కింద పడేయలేదు. ఇందాక చెప్పుకుంటూ వచ్చాను, అనేక ప్రవచనాలు చెప్పారని. అంతేకాకుండా ప్రభు ఏం చేశాడంటే, ఆయన రావడానికి ముందే నేను ఏలియాను పంపిస్తానన్నాడు. ఎక్కడ రాయబడ్డది ఈ మాట? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడితే, ప్రభు యొక్క మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను పంపిస్తాను అన్నాడు. పాత నిబంధన చదివిన వాళ్ళందరికీ ఏలియా అంటే ఎవరో తెలుసు. ఏలియా ఎవరు? అదే మనకు నీళ్ళ డబ్బాలు వేస్తాడు చూడు, ఆయననా? నీళ్ళ డబ్బాలు వేసానా? ఎవరండి ఏలియా? అక్క, పెదక్క, ఎవరు? ఆకాశము నుండి అగ్ని దింపి మాంసమును, కట్టెలను, రాళ్లను, నీళ్లను బుగ్గి చేసినోడు, మహాశక్తివంతుడైనటువంటి దేవుని ప్రవక్త. ఆయనను అగ్నిరథాల్లో
పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అయితే ప్రభు అయిన యేసు శరీరధారిగా రావడానికి మునుపు ప్రభు యొక్క మార్గములను సరళము చేయుటకును, ఆయన త్రోవలను క్లియర్ చేయుటకు, ఎడారులలో మార్గమును క్లీన్ చేయుటకు ఆయనకు ముందుగా ప్రభు దూతను నేను పంపుతానని పలికిన ఆ పలుకుల సారాంశము అవన్నీ కూడా మీరు యెషయా గ్రంథము 40వ అధ్యాయము అలా చూసుకుంటూ ఉంటే చాలా రాయబడ్డవి. ఆయన ఎవరో కాదు, జకరియా ఎలిజబెత్ కుమారుడైనటువంటి బాప్టిజం ఇచ్చు యోహాను. ఆయన వచ్చి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెబుతాడు అన్నాడు. ఆయన్ను చూసి చాలా మంది భ్రమపడ్డారు. ఈయననే క్రీస్తు అనుకున్నారు, ఈయననే ఆ యొక్క ప్రభు అనుకున్నారు. కానీ ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నేను ఆయనను కాను. నువ్వెవరు మరి? నువ్వు బాప్టిజం ఇస్తున్నావు, ప్రభు మార్గములను సరళము చేయుటకు పంపబడిన వాడను. అంటే పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు అందరినీ కూడా, మీకు తెలుసు కదా, పెళ్ళైనప్పుడు అందరూ ఆ రథాల మీద దాంట్లో కారులో పోతుంటే ముందర డోలు కొట్టుకుంటూ పోతారు. ఎందుకు? జరగండి జరగండి, ఎవరు వస్తున్నారు వెనక? పెళ్లి కుమారుడు. ఆ పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయన ఎవరో మీకు తెలియపరచాలి. ఆయన్ని మీరు గుర్తుపట్టరు, కానీ నేను గుర్తుపడతాను. నన్ను పంపిన వాడు చెప్పాడు. ఏమని చెప్పాడు అని బాప్టిజం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. ఎవని మీద అయితే నా ఆత్మ పరలోకము నుండి దిగి వచ్చి ఆయన మీద వాలుతుందో ఆయనే నా ప్రియ కుమారుడు, మీ కొరకు పంపబడిన పెళ్లి కుమారుడు. ఓ, మీరు జాగ్రత్తగా వింటున్నారా? కొంచెం లోపలికి నడుపుతాను, డీప్గా నడుపుతాను, తప్పకుండా నిద్రపోకండి. ఎవరైనా పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు అంటా ఉన్నాడే, ఈయన ఎవరు అంటే ఆయన గురించి యోహాను తన సువార్తలో రాస్తున్నాడు. ఏం చెప్తున్నాను? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము అయిపోయింది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు, అంటే వెలుగును ఏమని పిలుస్తున్నాడు? ఆయన అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు? ఇప్పుడు చూడండి, అక్కడే ఉన్న మాట. ఆదియందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని వద్ద ఉండిన, వాక్యము దేవుడైండును, ఇదందరికీ తెలుసును. కానీ దాని తర్వాత తెలియలేదు. ఏమనగా ఏమనగా ఆయనలో ఆ జీవం ఏమైండెను? వెలుగును ఏమని పిలుస్తున్నాడు? ఈయన ఆయన అని పిలుస్తున్నాడు. వెలుగును ఏమని పిలుస్తున్నాడు? ఆయన తన స్వకీయుల యొద్దకే పంపబడెను. ఆయన అంటే ఆ వెలుగు, వెలుగనగా వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యం ఏమైంది? వాళ్ళ మధ్యకే పంపబడ్డాడు. ఆయన వారితో ఉన్నాడు, కానీ వారు ఆయనను గ్రహింపలేకపోయారు. ఎందరూ ఆయనను అంగీకరించరో వాళ్ళందరినీ కూడా దేవుని కుమారులు అని పిలువబడ్డారు. ఇక ఆయన ద్వారా కృప వెంబడి కృపను పొందితిమి. 18వ వచనం. ఎవ్వరూ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి కుమారుడు ఆయనను బయలుపరచెను. ఇదంతా మాటలు ఎవరు చెప్తున్నారు? మర్చిపోయారు. తాళము వేచి తిని గొళ్ళెము మరిచి తిని. అసలు ఎవరు సబ్జెక్ట్ చెప్తున్నారు ఇదంతా? బాప్టిజం ఇచ్చు యోహాను. ఎవరి గురించి చెప్తున్నాడు?
యేసుక్రీస్తు గురించి చెబుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ఎవరో? శరీరధారిగా భూలోకానికి రాకమునుపు తండ్రి యొద్ద ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. అవునా? ఇప్పుడు నీ చేతికి పెన్ను పేపర్ ఇస్తాను, నువ్వు గ్రేట్ ఆర్టిస్ట్. ఏంటిస్టు? ఆర్టిస్ట్. ఆర్టిస్టు ఆర్టిస్టు వెలుగుకు రూపము వెయ్యి. గీ ఎట్లుంటాడో వెలుగు వేయగలవా? వంశీ, పెన్ను పేపర్ ఇస్తే వేయగలవా బిడ్డ? జీవము ఎట్లుంటుందో చెప్పు నాకు. గుండ్రగుంటుందా, లావుగుంటుందా, పొడుగుంటుందా, ఎత్తుంటుందా, గడ్డగుంటుందా, సంకలో గొరిపెల్లి ఉంటుందా? జీవం ఎట్లుంటుంది సుబ్బారావు? ఎట్లుంటుంది? ఉండొచ్చండి 3-4 కిలోలు ఉండొచ్చండి. జీవము 3-4 కిలోలు ఉంటుందా? మీ ఇద్దరిని ముందు కూర్చొని మీటింగ్ పెట్టిండ్రు, అదే లెక్కేస్తుండ్రు. జీవం ఎంత ఎంత వెయిట్ ఉంటుందో లెక్కేస్తుండంట. అందుకే దానికి ఒక శరీరాన్ని ధరించాడు భూలోకంలోకి వస్తే. భూలోకానికి మునుపు యేసు భూలోకానికిలో ఆయన రక్తమాంసములు ధరించుకోకుండా పరలోకములో కూడా ఆయన రక్తమాంసములు కలిగి ఉన్నాడని ఎవరన్నా చెబితే వాడు అబద్ధికుడు. ఎందుకంటే రక్తమాంసములు పరలోక రాజ్యమును అంటే అప్పుడు పరలోకంలో ఆయన ఏమై ఉన్నాడు? ఏదో ఒకటి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఏదో ఒకటి అయి ఉన్నాడు. అట్లా చెప్తారా మీరు? క్రీస్తు సంఘం వాళ్ళు చెప్పకూడదు, బైబిల్లో ఉన్నది చెప్పాలి. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి వద్ద ఉన్నాడు. తండ్రి వద్ద ఏం చేస్తున్నాడు? తండ్రి వద్ద ఏం చేస్తున్నాడు? చికెన్ బిర్యానీ వండి పెడుతున్నాడా? ప్రావర్బ్స్ అంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయం తీయండి. ఆయన ఏమై ఉన్నాడో మీకు అర్థమవుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం, 29:30 చదవండి. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఆగండి. ప్రధాన శిల్పి అంటానే మా జ్ఞానమున్న పాస్టర్లు ఇక యేసు ప్రభుకు ఒక సొక్క దొడిగి ఒక గడ్డం పెట్టి జుప్పాలేసి సుత్తి టక టక కొట్టినట్టు పెడతా ఉంటారు. ప్రధాన శిల్పి అంటే అర్థం వచ్చిన మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మధు తన జీవితానికి తన ఆలోచన ప్రధాన శిల్పి. ఏమవుదాం అనుకున్నావు? ఒక మేనేజర్ అవుదాం అనుకున్నావు. ఆ ఆలోచన ఏం చేసింది? ఆ నిర్మాణాన్ని తయారు చేసింది. MBA చదివాడు, ఆ తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. అలాగే నువ్వు మంచి కుక్క కాదు కుక్కు, మళ్ళా కుక్క, నువ్వు మంచి కుక్క అన్నాడని మళ్ళా అనుకుంటే అపార్థం చేసుకుని, నువ్వు మంచి అది మీరే డాష్. ఓకే, నువ్వు మంచి కుక్క కావాలా చెయ్యి, వంటగత్తె కావాలి. ఓకే, అప్పుడు నీలో రావాలి అది ఆ శిల్పము, చెక్కే విధానము. ఏమేయాలి 3 మంచిగుందా అద్భుతమైన చికెన్ బిర్యానీ, లేదా ఉప్పేసి సంపే. మీరు నవ్వకండి. నాకు మా ఆవిడకు తెలుసు, 20 ఏళ్ల కిందట ఒక భార్య భర్త 14 ఏళ్ళు మాట్లాడుకోలేదు. 14 years, దిస్ ఇస్ ట్రూ. వాళ్ళ ఇంటికి మేము ప్రేయర్ చేయడానికి వెళ్ళాం. నేను ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాను, నేను తను కలిసి ప్రార్థన చేద్దామని. ఆ ఇంటి ఆవిడ ఏం చెప్పింది తెలుసా? మా ఆయన 14 ఏళ్ళైంది నాతో మాట్లాడలేదండి. అంటే నువ్వేం తప్పు చేసావు ఏమో అని నేను అనుకున్నా. ఎందుకు మాట్లాడతలేదంటే ఆమె 14 ఏళ్ల కిందట
పచ్చడి చేస్తా ఉప్పు ఎక్కువ వేసిందంట. సర్లేమ్మా ఉప్పు ఎక్కువ వేస్తే ఏమంట, లేదంట ఆయనకేమనిపించిందంట, నాకు ఉప్పు ఎక్కువ వేసి ఈ ఉప్పు తిని నేను పీపుతో చచ్చిపోవాలనుకున్నది, ఇది ఉప్పుతో చంపాలన్న కార్యక్రమం పెట్టిందంట. గుండె పగిలింది. నిజం జోక్ చెప్పట్లేదు, కథ చెప్పట్లేదండి బాగుపడి, ఉప్పు కథ ఇది. మన గాంధీ తాత ఉప్పు పట్టుకుంటే దేశానికి స్వతంత్రం వచ్చింది, ఆంటీ ఉప్పు పట్టుకుంటే మొగుడు మాట్లాడతలేడు. అట్టటి కథలు కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీకు ఏం చెప్తున్నాను అసలు సంగతి మర్చిపోయాను. ఏం చెప్పాను? ఉప్ప ఏంది? ఆ ప్రధాన శిల్పి అనంటే మీరు ఒక మనిషిని ఊహించుకోవద్దు, మీ ఆలోచన. ఒకరోజు మా అయ్యగారు బాలయ్య గారు వచ్చి నాతో, నేను ఆటో తీసుకోవాలనుకున్నాడు. ఎవరో ప్రధాన శిల్పి అక్కడ? ఆటో. ఆయన ఆటో తీసుకోవాలనేదే శిల్పి. మీరు మంచి వంట చేయాలి, మంచి భర్తగా ఉండాలి, మంచి భార్యగా ఉండాలి. శిల్పం అనేది తయారు చేసే ఆలోచన. దేవుడి ప్రధాన ఆలోచన ఈ సృష్టి చేయడానికి ఎవరైనా ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తుగా భూలోకానికి వచ్చాక ఆయనకు శరీరం వచ్చింది. పరలోకంలో ఎలా ఉన్నాడు అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో 22 చదువుకుంటే, క్రీస్తు దేవుని జ్ఞానము దేవుని శక్తియు అయి ఉన్నాడు. అలాంటి ఆ క్రీస్తు ప్రభువుని గురించి బాప్టిజం ఇచ్చి యోహాను చెబుతూ 20 యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. ఇప్పుడు యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఆగండి. ఎందుకు యేసును లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అన్నాడు? ఎందుకన్నాడు? మీరు ఆలోచిస్తూ కింద చదవండి. ఇప్పుడు కింద చదవండి. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఏంటి? మీ బైబిల్ కరెక్టేనా? ఉందా? ఏమనుంది? ఇప్పుడే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్లను బాప్టిజం ఇచ్చి యోహాను ఏమని చెప్తున్నాడు? ఒక మనుష్యుడు అన్నాడు యేసుక్రీస్తుని. ఎంత ధైర్యమో అనొచ్చు అట్లా? ఎందుకనొచ్చు? ఎందుకన్నాడు? ఎందుకంటే మత్తయి సువార్త తెరవగానే మన వద్దకు పంపబడ్డ మెస్సయ్య, మన వద్దకు పంపబడ్డ పెళ్లి కుమారుడు ఎవరి కుమారుడై ఉండాలి? ఆయన అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. The book of Romans 9:5 says, పితరులు వీరి వారు క్రీస్తు శరీరమును పట్టి వీరిలో పుట్టెను. ఒక బలి జరగాలి, ఒక అర్పణ జరగాలి. దానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి వంశం నుంచి రావాలి ఆయన? అబ్రహాము వంశము, దావీదు వంశము అండి. ఇప్పుడు ఈ లోకంలో ఉండే వాళ్ళు చెప్పినట్టు ఆ ఏదో ఆకాశంలోంచి కరుణామయుడి సినిమాలో హల్లెలూయా అని లేచినట్టు లేచిండు అనుకోండి, దెబ్బకి వెళ్ళిపోతారు అందరు. ఇప్పుడు మరే కడుపులో పుట్టగానే వచ్చేసి గాల్లో తేల్తట్టా పోయింది అనుకో, అది కాదు. ఒక మనిషి కడుపులో నుంచి, మనిషి రూపములోనే మనిషి రక్తము. ఏ రక్తం అది? దేవుడు ఏర్పరిచిన రక్తం. ఆ రక్త ప్రోక్షణ చేత మానవ సమాజం విడిపించుట కొరకై ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. మీకు అర్థమయ్యేలా చెప్తుంది చూడండి. ఆయన పరలోకంలో ఉన్నట్టుగా ఒక ఆలోచన వచ్చాడు, ఒక ఆత్మయి వచ్చాడు అనుకున్నాం. ఆత్మకు ఎన్ని కిలోల మాంసం ఉంటుంది? ఉంటుందా? ఆత్మకు మాంసం ఉంటుందా? ఉంటుందా లేదా చెప్పండి.
ఎందుకుండదు? ఆత్మ గనుక. ఆత్మ గనుక మాంసం ఉండదు, మాంసం ఉండదు గనుక ఆత్మ. ఇంతకు ఆత్మ మాంసము లేనిది, నీకు కనపడేది కనపడంది. కనపడేది మాంసము, కనపడనది ఆత్మ. కాబట్టి యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపాడు దేవుడు. ఎలా పంపాడు? నీకున్నట్టే రక్తము, నీకున్నట్టే శరీరము, నీకున్నట్టే మాంసము, నీకున్నట్టే దుఃఖము. యేసుప్రభుకి ఆకలి కాలేదా? అయినా లేదా? గడి చెప్పండి. యేసుక్రీస్తుకు ఆకలి అయింది, ఆయన నడిచాడు, ఆయన వెంట్రుకలు పెరిగాయి కదా. మీకు పెరగకపోతే ఏదో రాసుకుంటారు, కానీ ఆయన అలా రాసుకోకుండా పెరిగాయి. ఆయన నడిచాడు, ఆయన గాడిదనెక్కాడు, ఆయన అన్నం తిన్నాడు, ఆయన అర్థం చేసుకున్నాడు. వ్యభిచారిణి స్త్రీ ఏడిస్తే బిడ్డ వెళ్ళిపోంగా అన్నాడు. కోపం వచ్చింది హేరోదు మీద, ఆ నక్కతో చెప్పని కోప్పడ్డాడు, బాధపడ్డాడు, చింతించాడు. ఇదన్నీ మనుష్యులకున్నటువంటివన్నీ ఎందుకు చేశాడో తెలుసా? అదేదో ఆయన దేవుడు కాబట్టి ఆయన అన్ని భరించాడు, మేము ఎందుకు భరిస్తాం అని అనుకోవడానికి కాదు. ఆయన దేవుని పోలిక అయి ఉండి దాసుని స్వభావము ధరించుకొని రిక్తుడిగా, దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందండి? సో ఆయన మాట మీరు వినండి. ఆయన మాట ఏంటో తెలుసా మీకు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఉంటుంది. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్తమైన వారు. చెప్పండి, నేను అయిపోతాను. చెప్పండి, తొందరగా చెప్పండి. చెప్పరా మీరు? అంటే సరిపోద్దా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును. నా కాడి సులువైనది కనుక మీ మీద ఎత్తుకొని నా వద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఇది ఆయన స్వరం. బిడ్లారా, మీరేమి కంగారు పడకండి. మీ దశంభాగములన్నీను మాకు వేయుడి, మీ బ్యాంక్ బ్యాలెన్సు మాకు వేయుడి. మీకు ఓ చెక్క పెడతాం, ఆ తర్వాత నెత్తిన టోపీ పెడతాం. మీరు ఇంటికి వెళ్ళండి, మీకు సమాధానము కలుగును. షలోం. అదిగో సత్యము అంట. నో అంటిల్ అన్లెస్ ఈ వాక్యమును నీ హృదయములో భద్రపరుచుకొని ఆ పెళ్లి కుమారుడి స్వరమును నిరంతరము వింటుండాలి. వింటున్నాం కదా అనుకుంటూ ఉన్నవారు వేరు. కలలో జాగ్రత్తగా నా మాటకు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చాలా సీరియస్ క్వశ్చన్. కలలో పెళ్ళి అయింది, నిజంగా ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది? సీరియస్ క్వశ్చన్. మరి ఆలోచించండి. ఆలోచిస్తున్నారు వీళ్ళు. కల్లో పెళ్ళయింది, పెద్దక ఏమైంది? ఎంతమంది నిజంగా పిల్లల్ని కంటది? మరి అంతే. విన్నాం కానీ ఏది ఎక్కడమే లేదు. అప్పుడు ఎట్లా మారుతుంది అంతరంగము? పెళ్లి కుమారుడి స్వరం గ్రహించాలంటే ఇక్కడ బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు ఈ విధంగా చెప్తున్నది. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకున్నటువంటి 10 మంది బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నది. అయితే ప్రభు ఆలస్యము చేయుచున్నాడు కదా అని చెప్పి అందులో కొంతమంది ఏమయ్యారు? నిద్రపోయారు. సిద్ధలలో నూనె అయిపోయింది. 5 నిద్రపోయారు. వాళ్ళు మొదట ప్రిపేర్ అయిన వాళ్ళే. సిద్ధుంది, నూనె ఉంది, తర్వాత నూనెను పోట్టుకున్నారు. మొదట్లో ప్రభువుని ప్రేమించిన రోజుల్లో ఓ ప్రార్థన, ఓ బైబిల్ చదవడం, ఓ చర్చికి రావడం, ఓ డౌట్లు అడగడం. తర్వాత ఓ ఈ డౌట్ మనకు తెలియందా? ఎప్పుడో చదివి వదిలిపెట్టినాం. ఈ బైబిల్ మనకు తెలియందా? ఎప్పుడో చదివి వదిలిపెట్టినాం. అంటే వాడి మాటలోనే అర్థమైంది. ఏమైంది?
వదిలిపెట్టాము అనేది. అది బతుకు. అందుకే ఈ సిద్ధంలో నూనె లేని బుద్ధి లేని కన్యకలు పడుకున్నారు. అనుకోకుండా 12-13 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు అర్ధరాత్రి వేళలో సందడి, పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? ఎవరు? అప్పుడు ఆ 5 అమ్మాయిలు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, తలుపు వేయబడ్డది. ఈ పెళ్లి కుమారుడి స్వరము ఈ అమ్మాయిలు గ్రహించారు. అందుకే ఆ సిద్ధులలో నూనె అయిపోకూడదు. నిజం చెప్తున్నా మీకు. చాలా కాలం క్రితం చిక్కడిపల్లిలో ఓ ఫ్యామిలీ తెలుసు. ఆమె చెప్పేది నాకు, వాళ్ళ భర్త కొట్టడానికి వచ్చినా కూడా ప్రేయర్ టైం అయిందనుకో, ఆమె రిక్వెస్ట్ చేసేదంట, గో నీ కోపం అంతా అటు పెట్టుకో, నువ్వు ఎంత కావాలంటే అంత కొట్టుకో, నేను ఒక అర్ధగంట ప్రేయర్ చేసుకొని వస్తాను. ఏంటి అది కొడతాడా? అర్ధగంట తర్వాత కొడతాడా? దేవుడా నీకు తెలుసు, ఇంకొక అర్ధగంట కాదు గంట అయినా చేస్తా నీకు ప్రార్థన, నువ్వు అక్కడ ఆగు, వీటి సంగతి ఎందుకు చూసుకుంటా, నువ్వు అక్కడ ఆగు. ఏరా కొట్టడానికి వస్తావు, నాకు ప్రార్థన టైం అయింది తెలియదా నీకు? తంతాడా? తన్నడా? ఎరగదంతాడు. దేవుని ఆపింది, నువ్వు ఆగు, నేను తర్వాత వస్తా నీకు అడిగని. ఏది న్యాయమైంది? ఏది దేవుని స్వరాన్ని గ్రహించింది? హింసకు ప్రతి హింస కాదు, మాటకు ప్రతి మాట కాదు, దూషణకు దూషణ కాదు. అందుకే ప్రభు అయినటువంటి యేసు మనకు నేర్పిస్తున్నాడు. ఆ బాప్టిజం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యెషయా గ్రంథకర్త 700 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రాకమునుపు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, వధకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తరించు వాని వద్ద మౌనముగా ఉన్న గొర్రె పిల్లవలే మౌనముగా ఉండెను. ప్రారంభంలో ఆ యొక్క స్టేట్మెంట్ రాస్తాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. ఎలా ఉన్నాడంట ఆయన? ఎండిన భూమిలో లేత మొక్కవలే ఉన్నాడు. ఎలా మారిపోయాడంట? సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు. ఎలాంటి వాడంట? 10,000లో అతికాంక్షణీయుడు. 10,000లో అతికాంక్షణీయుడైనటువంటి ఆయన మౌనంగా ఉండిపోయాడు. ప్రశ్నకు ప్రశ్న, మాటకు మాట మీరు చెప్పటం వలన మీరు క్రీస్తు స్వరమును అంగీకరించినటువంటి వారు కాదు. దేవుని స్వరము గ్రహించినటువంటి పాత నిబంధనలో చూసిన, కొత్త నిబంధనలో చూసిన వాళ్ళ అంతము చాలా ఘోరము. పాత నిబంధనలో బిలాము అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. దిస్ ఫెలో ఇస్ ఎ ప్రాఫిట్. దేవుడు చెప్పాడు, రే బిలాము, నా బిడ్డలను దీవించాలి, నా బిడ్డలను నువ్వు దీవి. కానీ వీడు శపించడానికని బాలాకు దగ్గరికి వెళ్ళాడు. డబ్బు తీసుకున్నాడు. ఒకరోజు గాడిద ఎక్కి ఇశ్రాయేలు ప్రజలను శపిద్దామని పోతా ఉన్నాడు. ఓ సందులో పోతున్నాడు. యెహోవా దూత కత్తి తీసుకొని పట్టుకొని నిలబడ్డది. ఒరే బుద్ధిలో ఉన్నాడా, ఆగరా అంటే గాడిదని తంతున్నాడు. నువ్వు ముందుకు పోని. అదేమో యెహోవాను గుర్తుపట్టింది. కత్తి పట్టుకున్నాడు ఉన్నాడు, గుర్తుపట్టింది. గాడిద గుర్తుపట్టింది, కానీ ఎవరు గుర్తుపడతలేరు? ప్రవక్త గుర్తుపడతలేడు. నేటి సమాజంలో అనేకమైన బోధకులు ఈ సత్యవాక్యాన్ని గుర్తుపడతలేరు, ఈ సత్య ప్రమాణమును గుర్తుపడతలేరు. గుర్తుపట్టక మనుషులు కల్పించే కథలు చెప్తారు, మోటివేషన్ క్లాసెస్ చెబుతూ ఉంటారు. దానికి వావ్, క్రైస్తవ్యమే అవసరం లేదు మోటివేషన్ క్లాసెస్కు. వై ద జీసస్ క్రైస్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్. మోటివేషన్ క్లాసెస్ భూ సంబంధమైనవి, బోర్ పెడతాయి. ఇది పరలోకపు మన్నాను తినిపిస్తుంది. ఆమేన్. ఈ మన్నా తినినవాడు ఎన్నటికీ దప్పికొనడు, ఎన్నటికీ చావడు. ఇది పెళ్లి కుమారుడి స్వరం.
నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలిగిన వాడై ఉంటాడు. వాని కడుపులో నుంచి జీవజల బుగ్గలు బయటకు వస్తాయి. ఇది మనకు అర్థం కావాలి. కానీ ఆ బిలాము లెక్క గ్రహించలేక గాడిదని వీణిదాన్ని ఆడిదాన్ని ఈడిదన్నితే లాస్ట్కు గాడిద ఏం మాట్లాడింది తెలుసా? ఓ బుద్ధిలేడా, ఆడ ముందు ఎవరున్నారు? యెహోవా దూత ఖడ్గం పట్టుకొని ఉందిరా. ఎలా ఉంటుందో మీకు చెప్తాను చూడండి. ఒక రాజమండ్రిలో దాదాపు 30 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. నా దగ్గరికి వచ్చి కార్డు ఇచ్చాడు. ఇస్తే అపోస్తులుడు అని రాసుకున్నాడు కార్డు మీద, విజిటింగ్ కార్డు మీద. ఏం రాసుకున్నాడు? అపోస్తులుడు. నువ్వు అపోస్తులుడివేనా అని అడిగాను. అవునండి, నేను అపోస్తులుడే అన్నాడు. బైబిల్లో చెప్పబడిన అపోస్తులుడివేనా లేకుంటే బయట నువ్వు సొంతంగా పెట్టుకున్నావా అని అడిగాను. లేదండి, బైబిల్ చెప్పిన అపోస్తులుడే. మరి బైబిల్లో అపోస్తులుడు అంటే ఏమని ఉందండి? అపోస్తులుడు అనగా పంపబడిన వారు అంటే. మరి నువ్వు అపోస్తులుడు అని నేను ఎట్లా గుర్తుపట్టాలండి అన్నా. నేను కార్డు మీద రాసుకున్నాను కదండి అని. నో, కార్డు మీద రాసుకుంటే అపోస్తులుడు కావు. బైబిల్లో ఒక మాట నేను చూపిస్తా, అది ఈయన నీకు చెందినదైతే అప్పుడు నువ్వు అపోస్తులుడు. ఏముందండి బైబిల్లో ఉందా అపోస్తుల గురించి అన్నాడు. ఉందండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ఇలాగుంటుందండి. అపోస్తులుడు అని చెప్పువాడిని ఏమి ధృవీకరిస్తుంది అనగా, అపోస్తుల వలన చదవండి. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. అది నువ్వు అపోస్తులుడివి అంటే సూచక క్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, మహత్కార్యములు చేయాలి. సూచక క్రియ అనగా సూచించే క్రియ. అదేనా సూచక క్రియ అనగానే? నీళ్లు ద్రాక్షరసముగా మారిపోయాయి, సూచక క్రియ. అద్భుతములు, కుళ్ళిపోయిన లాజరస్ 4 రోజుల తర్వాత బయటకు వచ్చి. మహత్కార్యము, సముద్రం మీద నడిచాడు. ఈ మూడిట్లో నువ్వు ఏ ఒక్కటి చేసినా నిన్ను అపోస్తులుడని నేను నమ్ముతాను. అలా ఎలా చేస్తారండి? మరి అపోస్తులుడని ఎందుకు పెట్టుకున్నావండి? అందరూ పెట్టుకుంటుంటే నేను పెట్టుకున్నానండి. ఇది అలా ఉండదండి. నిజమైన క్రీస్తు సంఘ బోధ అలా ఉండదు. ఇందులో ఒక్క ముక్క, ఒక సున్నా పొల్లు తప్పిపోయినా దేవుడు నిన్ను గెట్అవుట్ అంటాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఎవరి స్వరము వినాలి? నువ్వు పెళ్లి కుమారుడి యొక్క స్వరము వినాలి. పెళ్లి కుమారుడు ఎవరంటారు? ఇప్పుడు చూడండి, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు పెళ్లి కుమారుడు అనగా పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు. 3వ అధ్యాయం 28 పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు. అయితే ఆగండి, ఇక్కడ పెళ్లి కుమార్తె ఎవరు? సంఘము. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? సంఘము. సంఘం ఎవరు? ఆయన భార్య, పెళ్లి కుమార్తె. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాల వరకు చెబుతున్నప్పుడు, స్త్రీలారా మీ పురుషులకు లోబడండి, పురుషుడా నీ భార్యను ప్రేమించుడి అని అదంతా చెప్పుకుంటూ వచ్చి చివరికి పౌలు ఎలా ముగిస్తాడంటే, మెట్టుకు సహోదరులారా నేను చెప్పినదేమనగా నేను సంఘమును గురించి క్రీస్తును గురించి చెబుతున్నాను. స్త్రీ ఎవరిక్కడ? సంఘము. భర్త ఎవరు? క్రీస్తు. కాబట్టి సంఘము ఎవరికి లోబడి ఉండాలి? ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. అనండి, ఎవరి మాట వినాలని? క్రీస్తు మాట వినాలి. క్రీస్తు మాట వినాలంటే క్రీస్తు స్వరము, క్రీస్తు స్వభావము, క్రీస్తు యొక్క ఆలోచన అంతా తెలియాలి. అందుకే ఆయన చెబుతూ వచ్చాడు. బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటున్నాడు,
పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను కలిగి ఉంటారు. అయితే నేను పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడను. పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరినీ కూడా యేసుప్రభు ప్రవక్తలను ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడ నా స్నేహితులు. ఈవెన్ సహోదరుడా, ఒక్క మాట మీ గుండెలు ఉలిక్కి పడేలా చెప్తాను. యేసు స్వరం ఎందుకు అంత గొప్పదో, యేసును గురించి దేవునికి ఇష్టమైన సేవకుడు, మిక్కిలి సాత్వికుడు అయిన మోషే ఏం చెప్తాడంటే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ చెబుతూ ఉన్నాడు, మీలో నుండి నా వంటి ఒక ప్రవక్తను లేపుతాడు మీ కొరకు. ఆ ప్రవక్త మాట వినని వాడు జనములలో నుండి కొట్టివేయబడు. ఎప్పుడు చెప్పాడు ఇది? యేసుక్రీస్తు రాకమునుపు 1000 సంవత్సరాల క్రితం. ఆ మాట ఇప్పుడు నెరవేరిందని అపోస్తులుడైనటువంటి పేతురు చెబుతున్నాడు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22 నుండి 24 వచనాల వరకు చదివితే అక్కడ చెబుతూ ఉన్నాడు, పేతురు యోహాను కుంటివాణ్ణి స్వస్థపరిచాక, అయ్యా ఇది మా శక్తి చేతనో భక్తి చేతనో కాదు చేసింది మేము, వెండి బంగారాలు మా వద్ద లేవు, మా వద్ద ఏమన్నాడు? నజరేయుడైన యేసు ఉన్నాడు అనగానే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కుంటివాడు దిగ్గున లేచాడు. ఈరోజు దొంగ మెరాకిల్ చేస్తుంటారు. ఇలా కళ్ళు వచ్చాయి బాబు, ఇవన్నీ 2 కాదు సరిగ్గా చూడు 4 ఉంటాయి. ఇటు చూపిస్తూ ఉంటారు దొంగ మెరాకిల్స్ అన్ని. ఇట్లా ఉండదు. దేవుడు మాట్లాడితే వెలుగు కలుగును గాక, అంతే అయిపోవాలా, అంతే. కుంటోళ్ళు లేవంటే లేవాలి, సచినోళ్ళు లేవంటే లేవాలి, కుళ్ళిపోయినోడు రావాలంటే రావాలి. అందుకే ఇక్కడ శృంగార దేవాలయం దగ్గర జరిగిన దాన్ని చూసినటువంటి అపోస్తులుడైన పేతురు యోహాను నిలబడి పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది మా శక్తి చేతనో మా భక్తి చేతనో కాదు చేసింది. ఎందుకనగా దేవుడు తన ప్రవక్తల నోట్లో నుంచి ముందుగా చెప్పాడు, ఆ పెళ్లి కుమారుడు యొక్క స్వరము మీరు వినాలని. ఏమని వినాలి? నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్యలో లేపుతాడు. చదువు ఇప్పుడు అపోస్తల కార్యం 3వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది. మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. అది ఆయన స్వరము విని, సంగమా ప్రజలారా వినండి, మీరిచ్చేటువంటి డబ్బు మీకు పరలోక రాజ్యం తేదు. మీరు చర్చికి వచ్చారంటే పరలోక రాజ్యం రాదు. ఏదో వచ్చిపోతే. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటో తెలుసా? ఆ ప్రవక్త మాట ఎవరైనా పెళ్లి కుమారుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బోధను వినాలి. ఆ బోధ మీ వద్దకు ఎవడైనా తేకుండా వచ్చాడు అనుకోండి. 2వ యోహాను పత్రిక 9వ వచనం. 2వ యోహాను పత్రిక 9వ వచనం. క్రీస్తు యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. కాబట్టి ప్రియ దేవుని సంగమా గమనించండి. నాకు కూడా మొదట్లో అర్థమయ్యేది కాదు. ఒక ఇంత వాక్యం తీసుకొని ఇక పిట్టకథలు స్టార్ట్ అవుతాయి చూడు, గర్రని స్టార్ట్ అయితే మీదపడి కిలకిల అబ్బాయి ఏమి కవడియనండి బాబు, ఏమి నా విత్తడండి బాబు. నవ్వుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. ఏం నేర్చుకోవడానికి వచ్చాం? పెళ్లి కుమారుడు యొక్క స్వరము అది
వచ్చినప్పుడు నిద్రపోయినటువంటి వారుగా ఉండకూడదు. ఆత్మీయ నిద్రలో ఉన్నవారు విడిచివేయబడతారు. ఆ పెళ్లికి సిద్ధపడి నిలబడ్డటువంటి వారుగా ఉండాలి. నిరంతరము దేవుని వాక్యం అనే తైలము రగిలించబడుతూ ఉండాలి. అందుకే అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, పెళ్లి కుమారుడు యొక్క స్వరమును మీరు వినండి. సో అర్థం కాకపోయేది వాళ్ళు చెప్పిన దాన్నే నేను ఫీల్ అయిపోయేటోడిని. బైబిల్లో చదివితే అట్లుండేది కాదు. ఇది ఎందుకు ఇట్లుంది, వీడెందుకు ఇట్లా చెప్తున్నాడు. అప్పుడు నేను మీ అందరికి చెప్తున్నా, ఎలా నేర్చుకోవాలి చెప్తున్నా చూడండి. మొదటి 4 పుస్తకాలు కొత్త నిబంధన. ఏంటివి? నా పుస్తకాలు ఏంటివి? 4. అవేంటివి? 4. బాగానే చెప్పారు. మొదటి పుస్తకం తెలుగు, రెండవ పుస్తకం హిందీ, 3 ఇంగ్లీష్, తర్వాతది సోషల్ స్టడీస్. మత్తయి, మార్క్, అది. ఇవి మీరు చదివేటప్పుడు పెన్ను తీసుకోండి, టెక్స్ట్ బుక్ లెక్క దీని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోండి, బుక్ పెట్టుకోండి. యేసు చెప్పిన మాటలన్నీ రాసుకుంటూ పోండి. ఎవరు చెప్పిన మాటలు రాదు, యేసు చెప్పిన మాటలు ఉంటాయి కదా. ఇంకా మీకు ఈజీగా కావాలంటే కొన్ని యేసు చెప్పిన మాటలు ఎర్రక్షరాలతో ఉంటాయి. మాకు ఆ రోజుల్లో ఉండేవి కాదు కాబట్టి నేను నోట్స్ రాసేవాడిని, రాత్రులు పగులు రాసేవాడిని. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, ఎవడైనను బోధించిన ఎడలా యేసు మాటలు తప్ప, కమెడియన్ జోక్స్ కాదు, యేసు మాటలు దేవుని మాటలు తప్ప. పేతురు చెప్పుకొస్తాడు, ఎవడైనను బోధించిన ఎడలా దేవోక్తులను బోధించాలి, దేవుని మాటలే బోధించాలి. ఎందుకనగా బైబిల్లో చెబుతున్నది. మత్తయి సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయము 34 నుండి 36 వచనాల వరకు చదివితే త్వరగా. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా. వినండి, నిజంగా క్రైస్తవుల, నిజంగా ఇశ్రాయేలుల బతకాలంటే దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వాడే దేవుని కుమారుడు అవుతాడు. దేవుని వాక్యం రానివాడు కానే కాదు. అందుకే నపుంసకుడు చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేయించడానికి దేవుడు పంపాడు. ఈరోజు దేవుని వాక్యం నీకు అర్థం కావాలి బిడ్డ. నువ్వు చదువు రాకపోవచ్చు, ఏలిముద్ర వేయచ్చు. ఈ పుస్తకంలో అపోస్తల కార్యం నుండి చివరి వరకు రాసినటువంటి అపోస్తలందరూ కూడా ఏలిముద్రగాళ్లే. కానీ పట్టుదలతో కూర్చొని నేర్చుకొని రాశారు, చదివారు. అందుకే పరిశుద్ధాత్ముడు వారి చేత అద్భుతమైనటువంటి మాటలు రాయించాడు. అందుకే ఆయన యేసు చెప్పిన పెళ్లి కుమారుడు చెప్పిన మాట, చివరి మాట మీకు చెప్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తూ ఉన్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకండి, నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలిగినవి లేనిడల నేను చెప్పను. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండు చోటున మీరును ఉండులాగున నేను మరలా వస్తాను. భార్యకు చెప్పాడు, మిలిటరీలో ఉన్నట్టు ఆయన, నేను కాశ్మీర్కు ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తాను, ఇల్లు చూసుకొని నీ కాడికి మళ్ళా నేను వస్తాను అన్నాడు. ఎదురు చూడాలా, ఇడు రాళ్ళే అని చెప్పి ఇంకొకరితో వెళ్ళిపోవాలా? ఎవరు గట్టి కొంతమంది చెప్తున్నారు. అంతేనంటవా? చూస్తారా? చూడాలి, చూడకపోతే కొంప కొల్లేరు. అట్లాగనే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో పెళ్లి కుమారుడి స్వరం ఏంటో తెలుసా? నేను వస్తాను. ఎక్కడి నుంచి వస్తాను? ఆకాశములో మధ్య మార్గములో వస్తాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో చెప్తున్నాడు, ఆకాశములో మన ప్రభు దిగి వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడో తెలుసా?
దేవుని బోరతోను, ప్రధాన దూతల శబ్దముతోను, దేవుని బోరతోను దేవుడు కుమారుడు పరలోకము నుండి దిగివచ్చును. ప్రభునందు మృతులు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవమైన మనము వెళ్ళి ఆయన్ని చేరుకుంటాం. అక్కడేంటి దేవుని బోర అంటే? దేవుని బూర అంటే పిల్లలు వారిగా పూ అనగా కాదు. బూర అనగా శబ్దము, మాట. బూర అనగా శబ్దం. నాకు దీని గురించి మొదట్లో ఈ శబ్దము, ధ్వని అంత అర్థమయ్యేది కాదు. నా ఇంట్లో పిల్లులు ఉన్నాయి, అవి మాట్లాడుకుంటుంటాయి. నాకు అర్థమయ్యేది కాదు. ఇందిరా ఏదంటే ఆ పండుకున్న పిల్లిని ఈ మేలుకున్న పిల్లి బుర్ర బుర్ర అంటది. అనగానే పుసుక్కులు లేస్తారు, ఇద్దరు కలిసిపోయి ఫుడ్ తింటారు. అప్పుడు నాకు అర్థమైంది, దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పిల్లులు. అట్లాగే దేవుని బూర అంటే దేవుడు విశ్వాసులకు అర్థమయ్యేటువంటి ఇంత లాంగ్వేజ్. తెలుగు, తమిళ్, కన్నడ, ఇంకేంటి మలయాళం, అటుపోతే భోజ్పూరి, అటుపోతే ఒరిస్సా, అటుపోతే హిందీ, అటుపోతే ఇంకోటి కశ్మీరీ, డోగ్రా, గీగ్రా, బాగ్రా. అది భారతదేశంలో 30 లాంగ్వేజ్లో 100 లాంగ్వేజ్లు వచ్చినాయి. ప్రపంచమంతా ఏంటుంటాయండి అంటే ఎంత ప్రపంచంలో కూడా ఒక స్వరం. ఆ స్వరాన్ని ఎవరు గుర్తుపడతారంట? ఎంత రాత్రి వచ్చినా నీ భార్యని మిమిక్రీ చేసి పిలువు, జాలే నీ సంగతి నాకు తెలియదా అని తలుపు తీస్తుంది. తెస్తుందిగా గొంతు పరిచిన సావు బయట సావు అంటదా? గుర్తుపడుతుందా పట్టరా? పడతారా? మీరు చెప్పరు మరి పడతామని చెప్పండి. అట్లాగే ఆయన భార్య అయిన సంఘము గుర్తుపడుతుంది. ఇది ప్రపంచమంతా ఒక్కటే సంఘము, ప్రపంచమంతా ఒక్కటే. ఆయన కడబూర ధ్వనితో వస్తాడు, దేవుని బూరతో వస్తాడు, పిలుస్తాడు. ఆకాశ మధ్యలో వెళ్ళిపోతాం, వదిలిపెట్టబడితే నరకంలోకి వెళ్తాం. అగ్ని ఆరదు, అగ్ని ఆరదు, సావదు. అయిపోయా. ఏం చేద్దాం? పెళ్లి కుమారుడి స్వరము విన్న బాప్టిజం ఇచ్చి యోహాను ఆనందపడుతున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయన స్వరం మీరు గుర్తుపట్టే జ్ఞానము దేవుడు మనకిచ్చును గాక. ప్రేమగల తండ్రి, దయగల ఆయన, పెళ్లి కుమారుడి స్వరమును గుర్తుపెట్టే కృప మా అందరికీ దయచేయమని ఆశీర్వదించమని కోరుతున్నాను. నీ కుమారుడు మధ్య ఆకాశములకు వచ్చినప్పుడు ప్రభు మేమందరం ఆయన చేరుకునే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.